సామలకోట మండలం పరస్పాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా ముగిసింది. ఆలయంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచకన్య ప్రసన్న యాగశాల ప్రవేశం, దీక్షధరలి, మండప ఆవాహనలు, జలాదివాసం, క్షీరాదివాసం, మండప పూజ, సర్వదేవత మండపారాధనలు, ప్రధాన హోమం, ధాన్యదివాసం, పంచస్యాదివాసములు, మూలమంత్ర హవనములు, విగ్రహ ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి, చతుర్వేద స్వస్తి, ఆశీర్వచన కార్యక్రమాలు ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని ఆలయం వద్ద భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చీకట్ల వెంకటేశ్వరరావు, ఆలయ పెద్దలు అనసూరి శేషారావు, అనసూరి సత్యబాబు, సుబ్రహ్మణ్యం, సత్యబాబు, అనసూరి రమణ, గోవిందు, శ్రీను, తాతాజీ, రాంబాబు, సత్యరాజు, సుబ్బు, శ్రీను, వెంకటరమణ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ స్థానం నుంచి పక్కనే మన స్థలంలో గుడిని విగ్రహం ప్రతిష్ట చేయడం జరిగింది. దీనికోసం మా గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న చందాలు వేస్తూ ఒక్కొక్కరు ఒక ఐటెం వేస్తూ ఈ గుడిని ఇంత అందంగా నిర్మించడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ అమ్మవారు మా కులదేవత. ఇక్కడ వీళ్ళు ఉన్న మా గ్రామ దేవత కింద జరుగుతూ మా సెంటర్లో ఎవరు వచ్చినా సరే ముందు ఇక్కడ దండం పెట్టుకుని వెళ్తే ఏ కార్యక్రమాన్నా సరే జరుగుతుంది. ఈ తల్లి ఇంత అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కారణమైన మా ఈ గుడి కమిటీ, ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి సొంత ఖర్చులతో సొంతంగా తిరుగుతూ ప్రతి గుడి విషయంలో చేస్తున్నారండి. వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఈ గుడిని ఇంత నిర్మాణం ఇంత జరగడానికి కారణమైన అందరికి కూడా నా నమస్కారాలు చెప్పుకుంటూ ముఖ్యంగా ఈరోజు కూడా భారీ ఎత్తున అన్నదానం కూడా జరుగుతుందండి. ఈ అన్నదానానికి సహకరించిన దాతలు కూడా నా ధన్యవాదాలండి. ఇప్పుడు కూడా మా గ్రామంలో ఎప్పుడు ఇలాగే మంచి మంచి పండుగలు జరుగుతూ ప్రతి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుందండి. ఈ కార్యక్రమాన్ని మా వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా చేస్తూ మేము ఇంకా కూడా ముందుకు వెళ్తామని, ఈ తల్లివారు ఈ అమ్మతయ్య ఎప్పుడు కూడా మా అందరికీ కూడా ఎప్పుడు ఆవిడ అలా ఉంటూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.